ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి, దీన్ని అనుసరించే విధానం ఏమిటి, ఎలా, దీని గురించి చాలా క్లుప్తంగా తెలియచేయటం అనేది ఉంటుంది నాన్న. మన సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన కఠినమైన 4 నెలల ఆధ్యాత్మిక వ్రతము ఈ చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి, దీన్ని మనం తొలి ఏకాదశి అని అంటాము. ఆ రోజు ప్రారంభమై కార్తీక మాస శుద్ధ ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. దీక్ష వెనక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం పురాణాల ప్రకారం తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెడతాడు. తిరిగి 4 నెలల తర్వాత కార్తీక ఏకాదశి నాడు మేల్కొంటాడు. విష్ణుమూర్తి నిద్రించే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటాము. ఈ సమయంలో భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు, మునులు, సన్యాసులు ప్రత్యేక నియమాలతో ఈ దీక్షను ఆచరిస్తారు. చాతుర్మాస్య దీక్ష ముఖ్య నియమాలు. ఆహార నియమ శ్లోకం. ఈ 4 నెలల్లో నెలకు ఒక రకమైన ఆహార పదార్థాన్ని పూర్తిగా వదిలేయడం, అంటే ఒక ఆహార పదార్థాన్ని త్యాగం చేయడము అని అంటారు. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం మొదటి నెల ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు శాఖవ్రతం, అంటే ఆకుకూరలు, కూరగాయలు పూర్తిగా తినడం మానేస్తారు. ఈ ఒక్క నెల రోజులు మాత్రం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు. రెండవ నెల అంటే శ్రావణ శుద్ధ ఏకాదశి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు దీన్ని దధి వ్రతము అని అంటారు. దధి అనంటే పెరుగు, మజ్జిగ ఆహారంలో తీసుకోరు, ఆ ఒక నెల మాత్రం. అలాగే 3వ నెల భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి వరకు దీన్ని క్షీరవ్రతం అంటారు. అంటే పాలు మరియు పాలతో చేసిన పదార్థాలను వదిలేస్తారు, అంటే వర్జిస్తారంటే వదిలేస్తారు. 4వ నెల ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి, ఈ ఒక్క నెల రోజులు మాత్రము, ఈ నెల రోజులని 4వ నెల అన్నమాట. ఇది ఈ 4వ నెలలో మాత్రము ద్విదళ వ్రతము అంటారు. అంటే పప్పు ధాన్యాలు, కందిపప్పు, మినపప్పు వంటి 2 బద్దలు అయ్యేటువంటి పప్పు, దీనిని మాత్రం వదిలేస్తారు. ఆ గింజల్ని మనము వదిలేయటము. శనగలు, బఠానీలు వంటివి తినడం మానేస్తారు. వైజ్ఞానిక మరియు ఆరోగ్య కారణాలు. ఈ 4 నెలల వర్షాకాలం మరియు శీతాకాలం ప్రారంభం సమయం. ఈ ఋతువులలో వాతావరణ మార్పుల వల్ల జీర్ణశక్తి చాలా మందగిస్తుంది. ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ఆకుకూరలు, పాలు, పెరుగు వంటి త్వరగా పాడయ్యే లేదా జీర్ణం కావడం కష్టమైన పదార్థాలను దూరం పెట్టి లఘు ఆహారం, తేలికపాటి భోజనం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సన్యాసుల చాతుర్మాస్యం. సాధారణ భక్తులే కాకుండా పీఠాధిపతులు, సన్యాసులు ఈ దీక్షను అత్యంత నిష్ఠతో పాటిస్తారు. సన్యాసం తీసుకున్న వారు సాధారణంగా ఒకే చోట స్థిరంగా ఉండకుండా దేశాటనం చేస్తుంటారు. కానీ ఈ 4 నెలల వర్షాల వల్ల ప్రయాణాలు కష్టమవడం మరియు భూమిపై సూక్ష్మజీవులు ఎక్కువగా సంచరించడం వల్ల వాటిని తొక్కకూడదనే ఉద్దేశంతో వారు ఒకే చోట ఉండి కేవలం జపం, తపస్సు, ప్రవచనాలు మరియు ఆధ్యాత్మిక సాధనకే సమయాన్ని కేటాయిస్తారు. ఈ విధంగా చాతుర్మాస దీక్ష అనేటువంటిది చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఏమైనా సరే మీకు వ్యక్తిగతంగా సమస్యలు అనేవి ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా, అంటే ఎప్పుడు హైదరాబాదు చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉంటాను. పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. రాలేనటువంటి వాళ్ళకి ఫోన్ సౌకర్యము, అంటే ఆన్లైన్ ద్వారా కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఫోన్ అపాయింట్మెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది. దానికి కూడా ప్రాసెస్ ఏమిటి అనేటువంటిది ముందు తెలుసుకొని ఫోన్లో మాట్లాడాలి అమ్మతోటి అనంటే ఎలా ఏమిటి ఇవి ముందు తెలుసుకొని ఆ ఫార్మాలిటీ అనేటువంటిది సహజం నాన్న, ఫార్మాలిటీస్ ఏమిటి అనేది తెలుసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కార మార్గము అనేది మాత్రం అమ్మవారి అనుగ్రహం వలన తెలియచేయటం జరుగుతుంది.